రికార్డింగ్ నెంబర్ 21 మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. 21వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ కనువిప్పు అని హెడ్డింగ్ ఉన్నది. విష్ణు చిత్తుడు భార్యతో వెడలి వచ్చి వేకువన స్నాన సంధ్యాది విధులు దీర్చి అరుణగిరి మీద భానుని కిరణ పంక్తి కనక మున్నుగదోతించ గర్భగుడికి కలయ వెదకెను గోదకై కనులవిచ్చి రంగడొక్కడే శయనించ రమ్యశేష తల్పమందున విమల శాంత స్వభావ దివ్యలోచన సౌందర్య దీప్తులొలికే విమల శాంత స్వభావ దివ్యలోచన సౌందర్య దీప్తులొలికే వెదకి ఇంచుక తడవేని వేచి చూచి విష్ణు చిత్తుండు రంగని విమల పాద పద్మములు పట్టి కనులద్ది బ్రతిమిలాడి కనులు నీరొల్కయి రీతి అని ఎనపుడు రంగని విమల పాద పద్మములు పట్టి కనులద్ది బ్రతిమిలాడి కనులు నీరొల్కయి రీతి అని ఎనపుడు నీ పాదంబులు భక్త కోటికి సుచా నిర్భేదకంబుల్ మనస్తాపధ్వాంతము తోలు భానుకరముల్ తథ్యము నా తండ్రి తథ్యము నా తండ్రి నా పాపం బెంతటి ఘోరమో తెలుపవే పద్మాక్ష నా కంచయే కాపై చెనును మేసిపోయ ఇక మ్రొక్కన్ దిక్కు నీవోదువే దిక్కు నీవోదువే ఎందరు కన్యకామణుల నెత్తుకపోయితివేమో ఇట్టు లో సుందర రావణాసురుడా ఎందరు కన్యకామణుల నెత్తుకపోయితివేమో ఇట్టులో సుందర రావణాసురుడా శూర్పణఖావిల బోధలేకయే మందిర మందురా కలిత మంజుల సర్పకరాళ దంష్ట్రవైయుందువు రంగభూమినిటులొక్కొక్క ఘోరమునాచరించుచున్ రంగభూమినిటులొక్కొక్క ఘోరమునాచరించుచున్ ఈ వ్యాపారము కోసమాలయములా ఇంపారు ప్రాకారముల్ దివ్యద్గోపుర పంక్తి కూడవలెనా దేదీప్యమానంబుగా సేవ్యంబౌ సిరి వెలబెట్టుకొనుట జీవార్ధమానంబులున్ భావ్యం బంచును నీ కొసంగిచను నీ భక్తావళుల్ వెర్రులో నీ భక్తావళుల్ వెర్రులో బృందావీధుల వెర్రి గొల్లపడుచుల్ శృంగార సంస్పర్శలన్ చిందుల్ వెట్టుచు మేనెరుంగక నిన్ను సేవింపగా బృందావీధుల వెర్రి గొల్లపడుచుల్ శృంగార సంస్పర్శలన్ చిందుల్ వెట్టుచు మేనెరుంగక నిన్ను సేవింపగా రేలయందాల్ దోచుచు మానముల్ గొనుచు నీ వాటాడినన్ రేల అందాల్ దోచుచు మానముల్ గొనుచు నీ వాటాడినన్
వ్యాసులున్ మంద ప్రజ్ఞులు పూని భాగవత సన్మార్గంబుగా దేర్చిరే. వ్యాసులున్ మంద ప్రజ్ఞులు పూని భాగవత సన్మార్గంబుగా తీర్చిరే. వ్యాస సుఖ శౌనకాదులు పట్టుబట్టి నీదు వెకిలి చేష్టల నెల్ల నిలువరించి లీలలంచును వేదాంత జాలకముల తొంగి చూడగ నీవిట్లు దుండగింతే. దొంగి చూడగ నీవిట్లు దుండగింతే. శుద్ధ సాత్విక బుద్ధుల ఊరి జనుల లౌక్యమెరుగని వెర్రి గొల్లలను బట్టి. శుద్ధ సాత్విక బుద్ధుల నూరి జనుల లౌక్యమెరుగని వెర్రి గొల్లలను బట్టి నీ సుఖము నింపి వారికి నింగి జూపి ఆడితివోయేమో ఇటు పైన ఆడలేవు. ఆడితివి ఏమో ఇటు పైన ఆడలేవు. ఎవరి కూతుండ్ర హరింప ఎవరి కడుపు మండకుండునో. ఎవరి కూతుండ్ర హరింప ఎవరి కడుపు మండకుండునో. లీలీల మండదెప్పుడు కోరికలు లేవటంచును కోపమెల్ల చచ్చెమాకని నిర్భీతి సాగె నీకు. కోరికలు లేవటంచును కోపమెల్ల చచ్చెమాకని నిర్భీతి సాగె నీకు. అనుచు విష్ణు చిత్తుడు నిందలాడు వేళ చూచుచుండిరి బ్రహ్మాది సురగణంబులచట భయపడి ఏమి సేయంగలేక ఎరుంగలేకయురంగని పరమలీల. విష్ణు చిత్తుడు నిందలాడు వేళ చూచుచుండిరి బ్రహ్మాది సురగణంబులచట భయపడి ఏమి సేయంగలేక ఎరుంగలేకయురంగని పరమలీలా. గుండెలందున కరగిన గోదకించుకంత మెలకువ కలిగించి అనియ స్వామి నీదు కథమున నాకెన్ని నిందలయ్యే. నీకు ప్రేమయు నాకేమో నింద దక్కే. నీకు ప్రేమయు నాకేమో నింద దక్కే. జీవులకు నాదు ప్రేమలు చిదిమి పెట్టి జీవులొసగెడు నిందలు స్వీకరింప పరమ సంతోషమది నాకు పద్మనయనా. ఇది శాశ్వత లీలనా కిందువదనా. ఇది శాశ్వత లీల నాకు ఇందువదనా. విష్ణు చిత్తుండు నిందించి విసిగిపోయి పోయి వచ్చద నిన్నేమి చేయలేని వాడననుచును తలపకు పంపెనన్ను విల్లి పుత్తూరు నా స్వామి నల్లనయ్య. పంపెనన్ను విల్లి పుత్తూరు నా స్వామి నల్లనయ్య. అతడే సర్వమునకు సాక్షియగుచు నిలుచు. అతడే సర్వమునకు సాక్షియగుచు నిలుచు. అతని మర్యాద నిలబెట్టుటదియు నాకు గాదె కర్తవ్యము. అతనిని కాంచి వత్తు వాడు నీ వలెనైన ఆపై నిజూడు. నీ వెటకు బోవు వాడవు నేను ఎటకు బోవు వాడను. నేనిదే పోయి వత్తు గుణము నిలుపకయున్న నా మనసు లేదు. నేను లేనిక నా పైన నీవు లేవు.
అనుచు భార్యయు తనదు శిష్యాళిగూడి వెంట నడువగ చకచక వెడలిపోయే. భక్తి పెళ్ళున భవ్య కోపంబు పొంగి పట్టరానట్టి ఆవేశ పటిమ జూపి. పట్టరానట్టి ఆవేశ పటిమ జూపి. ఒక్క పెట్టున విల్లి పుత్తూరు వచ్చి కూడు నీళ్లును లేనట్టి వేడి మీద పయనమొనరించు బడలిక పాదుకొనగా. గుడికి చెరచెర నడచెను కోపమూర్తి. గుడికి చెరచెర నడచెను కోపమూర్తి. కోపమెల్లను తన స్వామి కొమరు మోము చూచినంతన దుఃఖమై సుళ్ళు తిరిగే. కోపమెల్లను తన స్వామి కొమరు మోము చూచినంతన దుఃఖమై సుళ్ళు తిరిగే. జేవురించిన మోగమున చెదరు పెదవి నీరు గ్రమ్మిన కన్నుల నిలచియనియే. నీరు గ్రమ్మిన కన్నుల నిలచియనియే. స్వామి నీదగు గీటు దాటకిటులే చన్నాను శ్రీరంగమున్. బాముల్ గ్రమ్ముచు వచ్చే నిన్నో సిలుగుల్ బడ్డాను. నీ మ్రోలన రామ లక్ష్మాతలి త్రవ్వి నీ కరుణ చెరల్ పూలు పోయించుచో. నా మౌనం బది నీకు నచ్చకయే నానా కష్టముల్ గూర్చితే. నానా కష్టముల్ గూర్చితే. ఏమని చెప్పమందువిహి. ఏమని చెప్పమందువిహి. మరి రంగడు పూలరంగడై. మరి రంగడు పూలరంగడై. నీ మదికెక్కునా తనయ నేరుపుతో హరించ. వేడినన్ నామము పెట్టి పంపే. వేడినన్ నామము పెట్టి పంపే. మరి నవ్వడు కుల్కడు నిండు మౌనమే నేమముగాగ నిల్చే. పలు నిందల దోసిన తిట్టిపోసినన్ మౌనమే నేమముగాగ నిల్చే. బలు నిందల దోసిన తిట్టిపోసినన్. కాల్వల్ గట్టుచు కంటి నీరులుక దుఃఖాక్రాంత నా భార్యయున్. నిల్వంజాలక విహ్వలించగనవే. నీవైన నోదార్పవే. జల్లల్ జిమ్మెడు నీ కటాక్షమున నా సంసారమున్ నిల్పవే. పిల్వంబోవని పెండ్లి కంపితివి ఈ బీభత్సమున్ దీర్పవే. ఈ బీభత్సమున్ దీర్పవే. కానుపింపని గోదను కానుపించి నా గృహిణి ప్రాణములు నిల్పినందతనయా. కానుపింపని గోదను కానుపించి నా గృహిణి ప్రాణములు నిల్పినందతనయా. మంచిగా నాదు సుతను గ్రహించి నీవు నీదు కాపురంబును గూడ నిల్పుకొనుమో. నీదు కాపురంబును గూడ నిల్పుకొనుమో. అనుచు విష్ణు చిత్తుండాక్రందనము చేయ
నూరివారలెల్ల చేరియచట నవ్వుకొనినవారు, నాల్గు బల్కిన వారు జాలిబడిన వారు సాగిచనిరి. గర్భగుడిలోన దుఃఖంబు గడలు కొనిన విష్ణు చిత్తుని వీనుల విందుగాగ, స్వామి కంఠంబు వేణువు సాగినట్లు వీనులందోచెయడదకు విప్పుగలుగా, వీనులందోచె ఎడదకు విప్పుగలుగా. ముది మది తప్పియేలైటు పొక్కెదు సృక్కెడు భూసురేంద్ర, ముది మది దప్పియేలైటు పొక్కెదు సృక్కెడు భూసురేంద్ర, నీ మది పదిలంబు చేసుకొని మానుము దుఃఖము, నన్ను నమ్మియే అదనున ఎవడెన్నడు భవాంబుధి, దుఃఖ భవాంబుధిన్ ధరింప దిగులు కొంకు, జంకైన పద్ధతి పట్టడు తోలనేటికిన్. ఏ కనులంజూచితివో చేకొని నాపైన వదలి చింతలు, మరి నీవే కనుగొను పల్లకిలో నీ కూతురు వచ్చే సుమ్ము నీ వెంబడినే, నీ కూతురు వచ్చే సుమ్ము నీ వెంబడినే. అన సంశయంబు గదురన్ గనుగొనియను తెరలలోన కన్నులు మెరయన్, మినుమినుకు నగలతారల కొన చూపుల చంద్రకళల గోదాదేవిన్, కొన చూపుల చంద్రకళల గోదాదేవిన్. మాటరానట్టి హర్షాన మనసు చిందులాడను పొంగెన్, తనువెల్ల నలలదూగే విష్ణు చిత్తుండు మౌనంబు వెల్లి విరియ, స్వామి చూపున లీనమై చల్లబడియే, స్వామి చూపున లీనమై చల్లబడియే. ఎచటనున్నదో ఎరుగక ఇల్లు చేరి గోద, తను వింట మనసు వైకుంఠమందు గడపు శోభలు భక్తుల కరుణ జూచు, ఇరువదొకటవరేయిని సిరులు గూర్చి, ఇరువదొకటవరేయిని సిరులు గూర్చి. మన రికార్డింగ్ నంబర్ 21 అయిపోయింది.